నువ్వు ఏడుస్తుంటే నిన్ను వదిలేసిన వాళ్ళు నిన్ను వదిలేశాక నీ కోసం ఏడుస్తారు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ డార్లింగ్. నీకది పట్టించుకోవాల్సిన విషయం కాదు. బికాస్ నిన్ను వదిలేశాక వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది అది వాళ్ళ కథ. నీ కథ ఏంటో చెప్పనా? ఈ బాధలోంచి నువ్వు బయటికి ఎలా వస్తావు అనేది. నీ కథ ఏంటో చెప్పనా? నువ్వు మళ్ళీ సంతోషకరమైన జీవితం ఎలా జీవిస్తావు అనేది. నీ కథ వాళ్ళెంత బాధపడుతున్నారు అనే దాని మీద బేస్ అయి ఉండకూడదు. నీ కథ నీ మీదే ఉండాలి. అర్థమవుతుందా? సో బీ సెల్ఫిష్. నీ కథ నీ కథగా మాత్రమే ఉండాలి. వాళ్ళు నీ కోసం ఏడవటం కోసం వెయిట్ చేయకు. నీ కోసం నువ్వు నవ్వు. Am I clear?